బొమ్మకల్ పిల్లోడు. ఫ్యామిలీ తోటి వచ్చి అట్లా ఉండాలి, మంచిగా ఉంటది. ప్రతిరోజు పండగే గిరిగుట్ట యాదగిరిగుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి ఉండేది భువనగిరి. నా పేరు యాదగిరి. ఒక బాబాయ్ అన్నాడు, నా బాబాయ్ నా కష్టాల నుంచి గట్టెక్కిస్తాడనే నమ్మకం పెట్టుకో. మంచిగా చదువుకోవాలని. మనం యాదగిరి గుట్టకు వచ్చినామన్నమాట. ఇప్పుడే ఎంట్రన్స్ అంటే లోపలికి పోతున్నాం. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బాబాయ్? 5-6 ఉంటుందా? హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము యాదగిరి గుట్టకు వచ్చినామన్నమాట. నేను బ్లాగ్ చేస్తున్నా, నేను చూపిస్తా నేను ఏమేమి చేస్తా, ఏంది, ఏడ తిరుగుతా అన్నీ చూపిస్తా మీకు, ఓకేనా? వాళ్ళు మంచిగా చెట్టు నీడ కూర్చొని తింటున్నారనమాట. అట్లా ఫ్యామిలీ తోటి వచ్చి అట్లా ఉండాలి, మంచిగా ఉంటుంది. ప్రతిరోజు పండగే బ్రదర్ కూడా బ్లాగ్ చేస్తుండ అనుకుంటా, వీడియో తీస్తుండు. దగ్గరకైతే వచ్చినామన్నమాట. కొంచెం దూరంలో ఉన్నాం. బస్ స్టాప్ అయింది. వచ్చేసినాం అనుకో. ఇక ఎక్కడికి వచ్చినావు చెప్పు. ఇక్కడికి అంటే దేవుని కాడికా? యాదగిరిగుట్ట 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 మీద లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహ పైసలు బాగాలేక పెడుతున్నావా? నాకు కొన్ని ఇస్తావా? మళ్ళా ఎడికి వచ్చినావు నువ్వు? నేనా గుట్టకాడికి వచ్చిన. ఏ గుట్ట? భువనగిరి గుట్ట. యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట చెప్తున్నావు ఏంటి? నేను ఉండేది భువనగిరి. నా పేరు యాదగిరి. యాదగిరిగుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహ బాగుందిగా. హాయ్ హాయ్. ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు అన్న? యాదగిరి గుట్ట దర్శనానికి వచ్చినావా? చిచ్చా బాబాయ్. ఒక బాబాయ్ అన్నాడు, నా బాబాయ్ నా కష్టాల నుంచి గట్టెక్కిస్తాడనే నమ్మకం పెట్టుకో. ఆడుతున్నావు. వైన్స్ లీడ్ ఉండవు, వైన్స్ లీడ్ ఉండవు. తర్వాతనే బస్సు లోకమానంగా వస్తలేవు అన్నమాట. ఇక మేము ఆటో మాట్లాడుకొని పోతున్నాం, పైన కూర్చున్నాం. సో గాయ్స్, ఇప్పుడైతే మేమైతే ఆటో దిగేసి గుట్టకైతే నడుచుకుంటా వెళ్తున్నాం అన్నమాట. మేమైతే పైకి వచ్చినాం అన్నమాట. చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇంకా దర్శనానికి పోయినాక ఏం చేస్తావు? ఏమని మొక్కుకుంటావు? దేవుడా, నేను మంచిగా చదువుకోవాలని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, ఫాలో us టు బొమ్మకల్ పిల్లోడు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, ఫాలో ఇంకా టు బొమ్మకల్ పిల్లోడు. ఇప్పుడు ఎట్లా చేసి మనం దర్శనం అంతా వెళ్ళాం పదండి. లైన్ లో అయితే వాళ్ళు నిల్చున్నారు. మనం అయితే దర్శనానికి పోతుంటే ఫోన్లో తీసుకోనిస్తలేరు అన్నమాట. అయితే ఏమైందని అంటే ఇక మా వాళ్ళు అంతా దర్శనానికి పోయారు, నాకు ఫోన్లు ఇచ్చి. ఏం చేయాలి ఇక ఇట్లన్నీ మా పరిస్థితి. ఏడికొచ్చినా కానీ ఇదే మన పరిస్థితి. ఫైనల్ గా ఇక మనం కూడా దర్శనం చేసేసుకున్నాం అన్నమాట. ఇక
ఇక డైరెక్ట్ ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే స్వర్ణగిరి పోతా అనుకుంటా, పోతే వీడియో తీసా, లేకపోతే లేదు. బాయ్, సీ యూ.